హలో ఎవ్రీవన్, ఈరోజు మా ఇంటికి నా ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారు. వాళ్ళలో కొంతమందిని మీరు చూసారు చాలా వీడియోస్లో కూడా, కొంతమందిని చూడలేదు. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత వాళ్ళు మా ఇంటికి వస్తున్నారన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత నేను వాళ్ళని ఈ స్నేక్తో ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఇది పట్టుకుంటేనే భయం వేస్తుంది నాకు. దీంతో వాళ్ళని ప్రాంక్ చేయాలనుకుంటున్నాను. అది కూడా అందరినీ కలిపి ఒకేసారి ఒక్కొక్కరిని చేయాలంటే చాలా కష్టం కాబట్టి చూద్దాం ఎట్లా వస్తుంది అన్నది. Hello friends, hi friends. Hello friends. Hi friends. ప్రియా అయితే వరద బాధితురాలాగే ఉంది. నువ్వేనా గుడికి వచ్చావు కీర్తి? తల మీద నీళ్ళు చల్లుకుంటున్నా. ఏంటది? ఏంటది? కొబ్బరి పాలతో అన్నమైన చికెన్. కొబ్బరి పాలు? కీర్తి హెల్త్ బాగా ఏం కాదు, చికెన్ ఏమైంది మంచి చికెన్ తిను, మళ్ళీ తెచ్చుకో మా వాళ్ళు రావడమే ఈవినింగ్ టైంలో వచ్చారు. ఇంకప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంకా వంట అంటే చాలా లేట్ అయింది, ఎందుకు వచ్చిన గోళ్ళు అని చెప్పి బయట నుంచి బిర్యానీ తెచ్చుకుందాం అంటే ప్రియా ఇంటదా, లేదు నేను వండుతానని చెప్పింది. అయితే నేను ప్రియా చికెన్ తీసుకొద్దామని చెప్పి షాప్కి వెళ్ళాము. కానీ అక్కడేమో చికెన్ అయిపోయిందని చెప్పారు. ఇంకా మా మున్నాగాడిని వేరే చోట తీసుకురమ్మని చెప్పి పంపించి ఇంకా నేను ప్రియా మసాలాలు టమాటాలు అవి తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము. ఈ అంత ఉంటే అర కేజీ, కేజీకి తీసుకో. 5 రూపాయలు ఇస్తారు మా ఊళ్ళో. మా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ వంట కార్యక్రమం ఇదంతా పెడతారని నాకు తెలీదు. లేదంటే వాళ్ళు వచ్చేసరికి మసాలాలు వెజిటేబుల్స్ అన్ని కావాల్సినన్ని రెడీగా ఉంచేదాన్ని. అయినా వాళ్ళు కూడా ముందుగానే అనుకోలేదు నా దగ్గరికి వద్దామని చెప్పి. ఇంకా అప్పటికప్పుడు అనుకొని మరీ వచ్చారనమాట. అది కాక ఫ్రెండ్షిప్ డే రోజు కూడా మేము కలుసుకోలేదు కదా, ఇంకా వాళ్ళు ఈవెంట్కి వెళ్ళారు, ఆ రోజు మేము ఈవెంట్కి వెళ్ళాము. ఇంకా అందుకని చెప్పి కీర్తి మీరు వచ్చిన వేళ విశేషం మామూలుగా లేదు. చికెన్ షాప్ లేదు, ఊరెళ్ళి తెచ్చాం. గుంటూరు ఇక్కడే మార్కెట్ వెళ్ళి తీసుకొచ్చాను. కవర్ మంచం మీద కూర్చొని కట్ చేస్తావు ప్రియా? కట్ చేస్తాను నేను, ఇప్పుడు చుట్టుకోండి నేను పోకుండా. వద్దులే కింద రామ్మా. నేను మాత్రం వీళ్ళందరూ విజిటింగ్ వచ్చారు. వీళ్ళు జ్ఞాని ఎందుకు వచ్చింది? జ్ఞాని లేట్ వచ్చారు, రావడమే లేట్గా వచ్చారు ఒక్కొక్కరు. తల ఊపుతున్నారు చక్కగా. పువ్వు వచ్చిందా? నేనే ఫ్రెండ్స్. నువ్వా? నేను మంచం మీద పనివంతులు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడేసినాయి అంట. చూడు మంచం మీద చేస్తున్నారు వాళ్ళు పని. రిషి అది చాకు. బండ పెట్టి తండ్రా రిషి. ఆ స్నేక్తో మా వాళ్ళని ఎలా ప్రాంక్ చేద్దామా అని చెప్పి చాలాసేపు అర్థం కాలేదు. అయితే గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, అక్కడ సెట్ చేశాను. అది కూడా వాళ్ళు చూడకుండానే అది ఒరిజినల్ స్నేక్ అనుకొని భయపడతారు అనుకుంటే అది ప్లాస్టిక్ అని తెలిసినా కూడా భయపడ్డారు. ఏమున్నా కర్ర తీసుకుందా? ఆగురా ఇంకా చాలా రిషి. ఏదది? పట్టుకుంటేనే కొంచెం చాలా మంది మా జీవితంలో వచ్చి వెళ్ళిపోయా. జస్ట్ పట్టుకో పట్టుకో. ఏమి లేదు, భయం పోయింది. ఊరికి ఇట్లా పట్టుకోలేదు. జస్ట్ పట్టుకో పట్టుకో ఇట్లా పట్టుకో చాలు.
ఆహా చేత పట్టుకో చేత పట్టుకో. ఏం చెప్పా ఇప్పుడు ఒక్క ముక్క కూడా అర్థం కాల. ఒరిజినల్ అనుకొని భయపడతారనుకున్నా కానీ ప్లాస్టిక్ దానికి కూడా భయపడతారని నాకు ఇప్పటివరకు తెలియలేదు. చూసావు కీర్తి ఒక్కతే భయపడలా. కనీసం నీకన్నా ధైర్యం ఉంటే పట్టుకో. జస్ట్ ఊరికి ఎట్లా పట్టుకో. అసలు చూడు ఎట్లా నెట్టుకుంటూ వెళ్తుందో ప్రియ అయితే. చిల్లిపాయలు నా సంబంధం లేదు. రోజీ ఏమని సైగ చేసింది. ఇక మా కష్టజీవి ప్రియ అయితే బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ కూడా చేసింది. అది ఎట్లా చేసింది అన్నది కూడా నేను వీడియో తీసాను. అది షార్ట్ వీడియోస్ లో పెడతాను. ఏంటది చికెన్ కర్రీయా లేక చికెన్ పులుసా అనుకుంటున్నారు కదా. మీరు అనుకున్నది కరెక్టే, అది చికెన్ పులుసే. కాకపోతే మేము కాసేపు అది చికెన్ కర్రీ అని అనుకోవాలి. ఇది చూడటానికి ఎలా ఉన్నా సరే తినడానికి మాత్రం నిజంగా చాలా బాగుంది. నాకే కాదు మా వాళ్ళందరికీ కూడా నచ్చిందంట. కాకపోతే కొంతసేపు ఆట పట్టించాము మా ప్రియాని. కర్రీ బానే ఉంది కానీ చారు అయితే ఒక బిందికి పెట్టింది. అదేగా మరి ఇప్పుడు ఆ చారు మొత్తం ఇంకిపోవాలి కదా. మా వాళ్ళు స్టార్ట్ అయ్యామని చెప్పినప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. ఇంకా వాళ్ళు వచ్చేసరికి వర్షం కూడా ఆగింది. బయట క్లైమేట్ అయితే కూల్ గానే ఉంది కానీ మా ఇంట్లో వంట చేసేటప్పటికి చాలా వేడిగా అయిపోయింది. వేడి వేడి చారు అని చెప్పారు. నాటుకోడి చారు అని చెప్పి. నాటుకోడా? నాటుకోడి చారు రైస్ అని చెప్పి అది చారు పెట్టా కాబట్టి ఇప్పుడు అది తినగానే ఇంక అందరికి అమ్మ ఏదో ఒక రైస్ తినండి. కోకోనట్ రైస్ అని చెప్పింది అమ్మ. కోకోనట్ రైస్ కాదు ఇది. కోకోనట్ అంటే అచ్చం కోకోనట్ చేయాలి అంటే ఇంకా ఆయిల్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఏమి వేయకుండా అసలు గిన్నె కూడా పెట్టకూడదు. కొబ్బరి తింటున్నా ఇంకా కూడా దాన్ని కర్రీ అంటారు ఎవరైనా. చారు ఉండొద్దా తినడానికి? చికెన్ చారు, మటన్ చారు చికెన్ చారు, చికెన్ సాంబార్, చికెన్ రసం, చికెన్ రసం బాగుంటుంది. ఫస్ట్ కీర్తి ఎలా ఉందో చెప్పురా. మున్నా నువ్వు తినవా? కీర్తి ఎలా ఉంది? నేను చేసిన చికెన్ కర్రీ బాగుందా ఇది బాగుందా? నిజం చెప్పు, నేనేం ఫీల్ అవును. కొబ్బరి పాలు పోసా. కొబ్బరి పాలు పోస్తే సాఫ్ట్ ఉంది తెలుసా చికెన్. ఎలా ఉంది రోసి షబీనా? నిజం చెప్పండి ఇప్పుడు. నిజంగా బాగుంది. చాలా బాగుంది. జ్ఞానేశ్వరికి పళ్ళు లేవంట, కొంచెం చూసేయమ్మా. బోన్లెస్ తినిన తర్వాత రేపు మళ్ళీ ఈవెంట్కి వెళ్తానా లేదా అన్నది చాలా నమ్మకం తక్కువ. దేవుడి పైనే భారం వేసాను ఫ్రెండ్స్. సరే కోకోనట్ రైస్ అని మాకు ఫస్ట్ కోకోనట్ రైస్ అని చెప్పి చేసింది, కానీ ఇప్పుడు కోకోనట్ రైస్ కాదు బగారా రైస్ అని చెప్తుంది. సరే ఫ్రెండ్స్ ఇదేదో రైస్ అంట, కోకోనట్ రైస్ కాదు బగారా రైస్ కాదు. కాలుతుంది. చికెన్ చారు బాగుంది, చికెన్ చారు బాగుంది ఫ్రెండ్స్. చికెన్ రసం, చికెన్ సాంబార్, కర్రీ మాత్రం నిజంగా చారు లాగే ఉంది.
ప్రియాని ఏదో కాసేపు ఆట పట్టిద్దాం అని చెప్పి ఆ కర్రీ గురించి చారు రసం అని అట్లా అన్నాం కానీ నిజంగా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువైనాయి అంతే. ఏంటో మా వాళ్ళు అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. ఇంకొంతసేపు ఉంటే బాగుండు అనుకున్నా కానీ అప్పటికే చాలా లేట్ అయింది. అది కాక రేపు వాళ్ళకి ఈవెంట్ ఉందంట, కావాలంటే ఈసారి మళ్ళీ వస్తాంలే అని చెప్పి వెళ్ళారు. మా బ్యాచ్ లో వీళ్ళే కాకుండా ఇంకా ఉన్నారు కానీ వాళ్ళకేమో రావడం కుదరలేదు. చెప్పా కదా వీళ్ళే అనుకోకుండా అప్పటికప్పుడు అనుకుని మరీ వచ్చారని చెప్పి. మా వాళ్ళు ఉంది కొంచెం సేపు అయినా సరే నాకు భలే సరదాగా అనిపించింది. మీకు కూడా అనిపించినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దే అన్నట్టు, దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.